నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. యాత్రా ఇండియా లిమిటెడ్ నుంచి అప్రెంటిస్ సంబంధించినటువంటి భర్తీకి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపుగా 3979 ఖాళీలకు సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. సో ఇక్కడ చాలామంది అభ్యర్థులు అప్రెంటిస్ అనగానే కేవలం ఐటీఐ అదేవిధంగా డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి అనుకుంటారు. అయితే ఇక్కడ ఈ యాత్రా ఇండియా నుంచి విడుదలైనటువంటి 3979 ఖాళీలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇందులో మనకు కొన్ని పోస్టులు నాన్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు కూడా ఎలిజిబుల్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఓవరాల్గా ఈ వీడియోలో మనము ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఏంటిది, అదేవిధంగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేటువంటి అభ్యర్థులకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, వీరికి శాలరీ ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు యాత్రా ఇండియా నుంచి విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3979 అప్రెంటిస్ సంబంధించినటువంటి భర్తీ అనేది జరగనుంది. ఇందులో నాన్ ఐటీఐ ఉండొచ్చు, అదేవిధంగా ఐటీఐ సంబంధించిన అభ్యర్థులు కూడా ఉండొచ్చు. అయితే ముందుగా వీటికి సంబంధించినటువంటి భర్తీ యొక్క ఆర్గనైజేషన్ ఏంటంటే యాత్రా ఇండియా లిమిటెడ్ వాళ్ళు దీన్ని భర్తీ అనేది చేస్తున్నారనమాట. సో ఈ నోటిఫికేషన్ ఎవరు కొనసాగిస్తున్నారు అని అంటే ఆర్గనైజేషన్ వచ్చేసరికి యాత్రా ఇండియా లిమిటెడ్. ఇది కంప్లీట్గా ట్రేడ్ అప్రెంటిస్ సంబంధించినటువంటి ఎక్స్ ఐటీఐ వాళ్ళు కావచ్చు, నాన్ ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులతో పాటు 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా దీంట్లో మనకు ఇది కంప్లీట్గా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి పోస్టులు అనమాట. అయితే ఇందులో వేకెన్సీస్ ఒకసారి చూసినట్లయితే ఐటీఐ సంబంధించిన అంటే ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి వచ్చేసరికి దాదాపుగా 2843 ఖాళీలు అయితే ఉన్నాయి. ఐటీఐ చేయనటువంటి అభ్యర్థులు అంటే నాన్ ఐటీఐకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీటికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 1136 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకేనా. ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులకు 2843, నాన్ ఐటీఐ వాళ్ళకి 1136 ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే వీటికి సంబంధించినటువంటి కంప్లీట్గా ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కంప్లీట్గా ట్రైనింగ్ సంబంధించినటువంటి ఎక్కడ జరుగుతుందంటే వీటికి సంబంధించిన ఆల్ ఓవర్ ఇండియాలో ఈ యాత్రా ఇండియా లిమిటెడ్ సంబంధించినటువంటి కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడైనా వీటికి సంబంధించిన ట్రైనింగ్ అనేది జరగవచ్చు. అదేవిధంగా వీటికి సంబంధించిన స్టైఫండ్ ఎంపికైనటువంటి అభ్యర్థులకు స్టైఫండ్ ఏ విధంగా ఉంటుందని అంటే మంత్లీ వచ్చేసరికి 8,200 రూపాయల నుంచి 9,600 వరకు ఒక నెల పాటు అనేది అంటే ప్రతి నెల అనేది వీరికి స్టైఫండ్ అనేది చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించిన దరఖాస్తు యొక్క చివరి తేదీ చూసినట్లయితే మార్చి 3వ తేదీ వరకు వీటికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకసారి మనకు వీటికి సంబంధించిన ఎప్పటి నుంచి దరఖాస్తు ప్రారంభం కానుందని చూసినట్లయితే ఫిబ్రవరి 1వ తేదీన మనకు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి recruitment.gov.com అనేది ఒక అఫీషియల్ గౌట్ వెబ్సైట్ అనమాట. ఆ వెబ్సైట్లో మనకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొదలవడం జరుగుతుంది. సో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 3వ తేదీ వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి కనీసం 14 సంవత్సరాలు, మ్యాక్సిమం 35 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారనమాట. సో 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మ్యాక్సిమం అభ్యర్థులకు 16 సంవత్సరాల వరకు ఏజ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో వారందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులకు వయో సడలింపు కూడా వర్తిస్తుంది. సో దాదాపుగా 35 సంవత్సరాలు దాటినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కలిగి ఉంటారు. అదేవిధంగా వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే మనకు అన్రిజర్వ్డ్ కేటగిరీ అదేవిధంగా ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు 200 రూపాయలు ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు అనమాట. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఉమెన్ కేటగిరీ అంటే ఏదైనా జనరల్ కావచ్చు, అదేవిధంగా ఓబీసీకి చెందినటువంటి ఉమెన్ కావచ్చు. సో ఏ కేటగిరీ చెందినటువంటి అభ్యర్థులు ఉమెన్స్ అయినా సరే అంటే ఎస్టీ, ఎస్సీ కావచ్చు ఎవరైనా సరే. సో ఉమెన్స్కి వచ్చేసరికి 100 రూపాయలు అదేవిధంగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్లో మనకు అప్లికేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే మనం ఇందాక స్టైఫండ్ అని చెప్పుకున్నాము. దీంట్లో నాన్ ఐటీఐ చెందినటువంటి అభ్యర్థులకు 8,200 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. ఎక్స్ ఐటీఐ అంటే ఐటీఐ చేసినటువంటి ఆల్రెడీ పూర్తయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఎక్స్ ఐటీఐకి సంబంధించిన అభ్యర్థులు వీరికి 9,600 రూపాయలు స్టైఫండ్ అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఇందాక మనము 8,200 నుంచి 9,600 వరకు అనుకున్నాము. సో 8,200 అనేది నాన్ ఐటీఐ వాళ్ళకి చెందుతుంది. అదేవిధంగా ఎక్స్ ఐటీఐ అనేది 9,600 రూపాయలు అనేది ఈ ఎక్స్ ఐటీఐ వాళ్ళకి చెందుతుంది అనమాట.
సో ఓవరాల్గా వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంది. అదేవిధంగా వీటికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసినట్లయితే ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటారో కంప్లీట్గా మెరిట్ మార్క్స్ ఆధారంగానే ఇక్కడ ఒక మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. సో మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ ఐటీఐ సంబంధించిన పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వీరికి మీ యొక్క 10th క్లాస్లో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఐటీఐకి సంబంధించిన పోస్టులకు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో మీ యొక్క ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఒక మెరిట్ జాబితా అనేది తయారు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు ఫ్యాక్టరీ వైజ్గా మనం చెప్పుకున్నాం కదా ఇందాక దేశవ్యాప్తంగా వీటికి సంబంధించిన యాత్రా ఇండియా లిమిటెడ్ వారి బ్రాంచెస్ ఉన్నాయని చెప్పి. సో ఆ డివిజన్ సంబంధించినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచ్లో ఉన్నటువంటి వేకెన్సీస్ ఆధారంగా అక్కడ వీటికి సంబంధించిన సెలక్షన్ లిస్ట్ అనేది ప్రచురించడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు యాత్రా ఇండియా నుంచి విడుదలైనటువంటి దాదాపుగా 3979 కాళ్ళకు సంబంధించిన ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటి యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. సో వీటి యొక్క అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫిబ్రవరి 1వ తేదీన మొదలవడం జరుగుతుంది. చివరి తేదీ మనకు మార్చి 3 వరకు వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. సో ఇది యాత్రా ఇండియా లిమిటెడ్ నుంచి విడుదలైనటువంటి 3979 కాళ్ళకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.